పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి, లోకమును జయించినది విజయము విశ్వాసమే. విశ్వాసము అంచులంచులుగా పెరిగి విశ్వాసమునందు బలపడినట్లయితే విశ్వాసము యొక్క ఆవగింజంత కనపడుతుంది. చూడండి, విశ్వాసం లేని వాళ్ళకి చెప్పి ఆయనతోని పరలోక రాజ్యం ఉంది, అక్కడ అది బంగారు వీధులు ఉంటాయి, స్ఫటికముతో కట్టబడింది, అది దాన్ని వర్ణించలేము అని చెప్తే చాలావయ్యా చెప్తావు అంటారు. కానీ విశ్వాసం గల భూమి మీద ఉన్న విషయాలే చెప్తే నమ్మరు. ఎందుకో తెలుసా? నమ్ముటని వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సూది బెజ్జములో ఒంటె దూరదు, కానీ దూరుతుందండి? దూరదు. సూది బెజ్జములో ఒంటె దూరదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు అని అందరికీ తెలుసు. ఎందుకంటే దానికోసమే కదా యేసయ్య సిలువెక్కింది, దానికోసమే కదా రక్తం కార్చింది, కొట్టబడ్డది, దున్నబడ్డది, చీల్చబడ్డది. ఆయన రక్తము కారినంతగా పాపాలని ఎదిరించాడు, మనల్ని ప్రేమించాడు, మన హృదయంలో నివాసం ఉంటున్నాడు, మనతో జీవిస్తున్నాడు, మనకి అన్ని పరిశుద్ధాత్మనిచ్చాడు, డైరెక్షన్ చెప్తున్నాడు, ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో అని నమ్మాలి. నమ్మకములు అద్భుతములు చూస్తాం, దినదినము అద్భుతములు చూస్తాం, దినదినములు ఆశ్చర్యకార్యాలు చూస్తాం. 2 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన 2 రోజులకి మర్చిపోయారు, మళ్ళీ వాళ్ళు రొట్టెలు దొరుకుతున్నాయేమో అని వస్తున్నారు. అంటే ఏది మనం పట్టుకుంటే అదే. ఏది ఒక మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడని నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడు ఎంతో ఆశతో అందరినీ ప్రేరేపించి దేవుని శక్తినిచ్చి, దేవుని కృపనిచ్చి, దేవుని ప్రేమనిచ్చి, దేవుని బలాన్నిచ్చి, ఆయన స్వరూపంలోకి వచ్చి, ఆయన హృదయంలోకి వచ్చి, ఆయన మనల్ని బలపరుస్తుంటే, ఆయన మనల్ని స్థిరపరుస్తుంటే, ఆయన మనల్ని సిద్ధపరుస్తుంటే మనకేమో యేసుబాబుని నమ్ముకుంటే ఏమని ఇస్తారా? ఏంటండి? ఏంటి ఇచ్చేది? నీతివంతుడు అని బ్రతుకు, నశించిపోతున్న వారిని రక్షించు, నువ్వు మోక్షానికి మార్గం అవుతావు. ఆ మార్గాన్ని ఎత్తుక్కుంటావు. యేసే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు. ఆయన్ని వెంబడించు. వెంబడిస్తుంటే ఆయన కృప మనకు దొరుకుతుంది.